जोर से बोलो। मैं पापा मैं क्या हुआ? ठीक है अब टेंशन पड़ता है। ओके थैंक यू మేడం. మీరండి మీదా థర్డ్ నెంబర్? ఓకే ఒక్కసారి అంటే సంక్రాంతికి సంబంధించింది ఇవి వేసారి ఏంటని ఒకసారి చెప్పండి. మన ఆడవాళ్ళ పండుగ. ఓకే దానికి సంబంధించిన పండుగలు పతంగులు, గంగరెద్దు, చెరుకట్లు అనేది సంక్రాంతి పండుగ లేక వేసాం. అమ్మాయి ఓకే థ్యాంక్ యూ మేడం. My team is Sankranti and current topic Gauraksha. ఇవాళ చాలా మంది గౌరలను చంపివేయడం జరుగుతుంది. సో దానికోసమే ఈ టీం తీసుకున్న సంక్రాంతి కోడి పందాలు కోడి పందాలు ఊళ్ళో చాలా బాగా జరుపుకుంటారు. అండ్ పల్లెలు చాలా బాగా ఎగురవుతున్నారు. అండ్ భోగి మంటలు అయితే మనకు మన సంతోషమైన దుఃఖమైన ఏదైనా భోగి మంటలన్నీ ఎగిరిపోతుంది. హరిదాసులు మా ఇంటి దగ్గర వచ్చి మంచి మంచి కథలు చెప్పుకోవడం జరుగుతుంది. వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ఫెస్టివల్. లైక్ రైతు అంటే హార్వెస్ట్ అట్లా రాగా నా వీడియో తీసుకుంటాను. లైక్ యాన్సెస్టర్స్ ఉంటే చేసే దానికి అనుకూలంగా యాక్చువల్లీ ముగ్గురు కాన్సెప్ట్ కూడా లేడీస్కి యూస్ఫుల్ అవుతుంది. పొజిషన్స్ చేసి సన్రైజ్కి వేస్తే ఒక ఎక్సర్సైజ్ టైప్ అవుతుందంటే ఇది కనిపెట్టారు. దగ్గర పెట్టండి మైక్. చిన్న చిన్న క్రీటులను కూడా టీవీ నాకు ఉండాలి. సౌండ్ పెట్టమన్నా అన్నా సౌండ్ పెట్టమని. థ్యాంక్ యూ మీరు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కలర్ఫుల్గా ఉంది. రెగ్యులర్ ఇట్లా వచ్చేయ్యారు కదా ఎవరు. సో ఎప్పుడైనా వేసారా? ఓన్లీ ఇయర్లీ వన్స్ ఐ థింక్ సో. అంతేనా? సంవత్సరానికి ఒకసారి. అది కూడా మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఇల్లు వదిలేసి ఇక్కడ వచ్చి ఒక ప్లేస్ మీరు చూస్ చేసుకొని ముగ్గులు వేయడము, అందరితో మీ ఫ్రెండ్స్తో కలిసి ఉండడము ఎలా అనిపించింది? జస్ట్ ఆ 1 అవర్లో. ఓకే మీ ముగ్గు గురించి? అచ్చా మీరు అక్కడ తను. ఓకే హలో మ్యామ్ చెప్పండి. కొంచెం గట్టిగా సంక్రాంతి పండుగ కోసం అని స్పెషల్ వేసింది. చెరుకు వేయడం, పాల్గొని వేయడం, ప్లస్ గంగరెద్దులు, పైప్స్, చెరుకు ఇవి మనము పండుగ ముఖ్యంగా మనం గుర్తు చేసుకున్నాం. సంక్రాంతి పండుగ తీసుకుని పండుగ అందరినీ తెచ్చుకోవడం చేయడము, ఇలాంటి పండుగ అన్నాలు కొత్త పంట రావడము మనకు గుర్తు చేసే పండుగ. మేము ముఖ్యంగా మనము ఫ్రెండ్స్ సౌండ్ మనకి ఇలా రావడం ఈ ఛాన్స్ రావడం. సో కంప్లీట్గా సందడి సంక్రాంతి సందడి. ఓకే థ్యాంక్ యూ. అక్కడ ఎవరు అక్కడ లేరా? మన పెద్దల్ని గుర్తు చేసుకొని ఒక ప్రత్యేకమైన రోజు. చిన్నలు పెద్దలు ఈ 3 రోజులు చేసుకునే పండుగ ఒక నెల రోజులు మనం సంతోషంగా జరుపుకునే పండుగ. దానికోసం సరదాగా చేయాలనిపించింది చేస్తాను. ఓకే అమ్మా థ్యాంక్ యూ. అమ్మ చెప్తావా? మాట్లాడతారా? నేను పట్టుకుంటాను, మీరు చెప్పండి. హలో చాలమ్మా ఓకే అట్లీస్ట్ మాట్లాడడానికి తను ముందుకు వచ్చింది. ఓకే థ్యాంక్స్ అమ్మా. బట్ ఈ ఏజ్ లో కూడా షీ పార్టిసిపేటెడ్. నో దట్ మోటివేట్స్. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హర్. ఓకే బ్లాక్ నెంబర్ 10 ఎవరు? సంక్రాంతి అంటే ఫస్ట్ చిన్నప్పుడు మన ఇంట్లో మనమందరం జరుపుకుంటుంటే కానీ ఫస్ట్ టైం ముగ్గుల పోటీలో పాల్గొనడం ఫస్ట్ టైం. కానీ ఇక్కడ 1 అవర్ కేటాయించి దగ్గర పెట్టుకున్నాను. మైక్ దగ్గర పెట్టుకున్నాను. సంక్రాంతి అంటే పిండి వంటలు, కోడి పందాలు, మైక్ దగ్గర పెట్టుకోరా? కోడి పందాలు ఇంకా అందరూ కలిసి జరుపుకునే పెద్ద పండుగ.
థ్యాంక్ యూ అమ్మా. దిగు. మాట్లాడతారు కదా. సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ అండి. రాగాలన్నీ ఇంటికి రావడం వల్ల సంతోషంతో బిడ్డలు మనవలు మనవరాలు అందరినీ పిలుచుకొని గొబ్బమ్మలు పెట్టుకొని పాలు పొంగించుకోవడం అని, హరిదాస్ రావడం అని, ఇక్కడ భోగి మంట వేసుకోవడం అని, ఈ వనదేవతను పూజిస్తారు. ఏంటంటే పొలాలన్నీ మంచిగా పండి ధాన్యాలు మంచిగా రావాలి, మన అందరి పిల్లలు సౌఖ్యంగా ఉండాలి. పతంగులు ఎగరేయడం చిన్నపిల్లలు పిండి వంటలతో 3 రోజులు చేసుకునే పండుగ. థ్యాంక్ యూ అమ్మా ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. నెక్స్ట్ స్కూల్ డేస్ కాలేజ్ వరకు చిల్డ్రన్స్ ఎంజాయ్ చేస్తారు. తర్వాత మ్యారేజ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయరు. ఇప్పుడు అందరికీ ఇది ఒక షాపింగ్ అనేది సంక్రాంతి అనేది ఇప్పుడు ఒక ఏమంటారు ఇప్పుడు కైండ్స్ ఓకే థ్యాంక్ యూ. దాంట్లోనే ఉన్నాయి కైట్స్. చూసామమ్మా. అదే అందరూ కనెక్ట్ అన్ని దేవుడితో పాటు ఓకే నైస్. హరిదాస్ అది చూసాం. లెఫ్ట్ సైడ్ కోడి పందాలు. ఓకే అమ్మా. ఓకే బ్లాక్ నెంబర్ 11. సో ఫస్ట్లీ మేము మనం ఎందుకు చేస్తామంటే అటు వెళ్ళమని మేడం. లైక్ గర్ల్స్కి కానీ చీమలకు కానీ ఫుడ్ సరిగ్గా మేడం. రైస్ ఫ్లోర్ వేస్తే వాళ్ళు వచ్చి ఫుడ్ కోసం వాళ్ళు తింటారు. రైస్ ఫ్లోర్ని తింటారు. అందుకే మనం ముగ్గురిని రైస్ ఫ్లోర్తో వేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రాధాకృష్ణ లైక్ వాళ్ళ అనేది రియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లవ్. సో మన సంక్రాంతి అనేది వాళ్ళ ప్యూరిటీ లవ్తో సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాన్సెప్ట్. ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా. ఓకే బ్లాక్ నెంబర్ 12. ఎంత టైం పట్టిందమ్మా మీకు చేయడానికి? ఓ మై గాడ్ మనం అంత టైం లేదు కదా మరి మీకు ఇచ్చిండ్రా? హలో, హ్యాపీ సంక్రాంతి. అందరం కలిసి ఒక ఏరియాలో అందరం ఫస్ట్ టైం చేయడం మీకు చాలా హ్యాపీగా ఉంది. అందరం ఇక్కడనే పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడనే సెలబ్రేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందా మీకు? మీరు ఒక్కరే చేశారా లేదా హెల్ప్ చేశారా? ఒక్కరే చేశారా? వెరీ గుడ్ అమ్మా థ్యాంక్ యూ. ఓకే బ్లాక్ నెంబర్ 15. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ముగ్గు వేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా పార్టిసిపేషన్ నేను ఫస్ట్ టైం ఇక్కడ పాల్గొనడం. చిన్న పాప కూడా వచ్చాను, అది కూడా కోఆపరేట్ ఇచ్చింది. ఓకే, సంక్రాంతి అంటే చాలా ట్రెడిషనల్ పండుగ. మన అన్ని ఫెస్టివల్స్లో చాలా బాగా ఇష్టము. పిల్లలకి కైట్స్ ఎగిరేయడము, అన్ని ధాన్యాలు మన ఇంటికి రావడం, పాడి పంటలు మంచిగా ఉండడం, అందరూ బాగుండాలనేసి మనం సంక్రాంతి పండుగ చేసుకుంటూ దేవుడిని ప్రార్థిస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాన్న నువ్వు మమ్మీకి హెల్ప్ చేసావా? ఓకే అట్లీస్ట్ డిస్టర్బ్ చేయలేదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే బ్లాక్ నెంబర్ మీరెంతమ్మా? 17. చెప్పండి పర్లేదు అందరు వింటారు కదా. సరే అచ్చా ఓకే పాల్గొందామంటే వచ్చి ఓకే అక్కడ ఏంటి 16. अच्छा ठीक है कौन सा नंबर है कौन सा ब्लॉक? 16. इसका बारे में बताओ आप. ये मराठी कल्चर है. ये दोनों बैंगल्स, ये मकर संक्रांति. और ये नीचे साड़ी है. अच्छा साड़ी में पूरा है. हाँ साड़ी में. और ये मकर संक्रांति मराठी कल्चर. ओके हाँ ఓకే థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ డిక్లేర్ చేయడానికి ఒక 5 థీమ్స్ ఉన్నాయి, అంటే 5 పాయింట్స్ ఉన్నాయి. ఆ 5 పాయింట్స్లో ఎవరైతే ప్రాపర్గా
మీరు వేసిన ముగ్గులో ఉన్నవో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఓకేనా? హ్యాపీయా? మరి మీరు ఎందుకు డల్గా కనబడుతున్నారు? లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరికి వాళ్ళు ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం, ఎందుకంటే పార్టిసిపేట్ చేశాం కదా. ఓకే, థ్యాంక్ యూ. మీ టూ ఎస్. ఓకే, అకార్డింగ్ టు థీమ్ అంటే పండుగ సందర్భంగా ఏ పండుగ కోసం వేశారు ముగ్గులు? సంక్రాంతి కదా. మరి ఆ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గు ఉందా లేదా అని చూడడం జరిగింది. ప్రాపర్గా కలర్స్ అన్ని మెయింటైన్ చేశారా లేదా, ఇంకోటి మేడం వాళ్ళు కూడా కొన్ని యాడ్ చేశారు, నీట్నెస్గా ఉందా లేదా, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. టైం మేనేజ్మెంట్ అంటే ఇచ్చిన టైంలో కంప్లీట్ చేశారా లేదా. ఫోర్త్ వన్ వచ్చేసి పొలిటికల్ రిలేటెడ్ సింబల్స్ కానీ లేదంటే స్కీమ్స్ కానీ అట్లాంటివి ఎవరైనా వేశారా లేదా అంటే అది మనం కన్సిడర్ చేయడానికి లేదు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ముగ్గు వేసిన తర్వాత వాళ్ళని ఇప్పుడు మేము వెళ్ళి అడిగాం కదా, వాళ్ళు ఎవరైతే ప్రాపర్గా దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారో వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆర్ యూ రెడీ టు లిజన్? ఓకే, సో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బ్లాక్ నంబర్ 12. వేర్ ఆర్ యూ? ఎవరు మరి బ్లాక్ నంబర్ 12 ముందుకు రావాలమ్మా. మీ పేరు ఎవరు? ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. జస్ట్ ఈ క్రైటీరియా ప్రకారం 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి తీసుకోవడం జరిగింది. ఓకే, సెకండ్ ప్రైజ్ గోస్ టు బ్లాక్ నంబర్ 4. బ్లాక్ నంబర్ 4 ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందో తను, పాయింట్ టు పాయింట్. తను వేసిన ముగ్గు అలానే ఉంది, తన ఎక్స్ప్లెనేషన్ కూడా అలానే ఉంది. ఓకే మా, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ మ్యామ్ అండ్ బ్లాక్ నంబర్ 4th person. And third prize goes to block number 3A. ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ముగ్గుల పోటీ జరగడం అనేది ఇదే మొదటిసారి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించినందుకు మా కుమ్మరిగూడ బస్తీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా నుంచి చిన్న సత్కారం. అమ్మ, మొదట అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కుమ్మరిగూడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఇక్కడ మా అక్కలా ఉండి ప్రోత్సహిస్తున్న సంగీతక్కకు నా హృదయపూర్వక ఇద్దరు కుటుంబాల వైఫ్ హస్బెండ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. ఆ సంగీతమ్మ మాట మీద మీ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు కూడా మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నానమ్మా. గ్రేస్ మేడం నాకు ఒక బ్యాక్ బోన్ లేక ఉండి నిన్న నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు. అట్నే మా మేడం కరుణ మేడం, మాలతి మేడం, మాధవి మేడం వాళ్ళందరూ ఒక అక్క చెల్లెలు లెక్క, ఒక అక్క కొడుకు లెక్క నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే కాదు, ప్రతిసారి నాకు ఒకరు బ్యాక్ బోన్ లెక్క మా అక్కలు ఉన్నందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నా. నాగులన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలన్న. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా వాలంటరీ విద్య అక్క కూడా. అయితే ఏం లేదమ్మా, ఈ ముగ్గుల పోటీ పెట్టడం ఏంటంటే లాస్ట్ టైం గత 1-2 ఏళ్ళ నుంచి నేను ఈ ముగ్గుల పోటీ అనేది పార్టిసిపేట్ చేపిస్తుంటా అక్క చెల్లెలతోటి. కానీ నాకేమొచ్చిన ఆలోచన అంటే ప్రతి బస్తీల ప్రతి మహిళలకు అక్క చెల్లెలకు వాళ్ళ ఇంటి దగ్గర పెడితే వాళ్ళు సంతోషంగా ఇంట్లో పని చేసుకొని వచ్చి ఇక్కడ ముగ్గు చేసుకుంటారు అనే ఒక భావనతోటి నేను ఇక్కడ పెట్టడం జరిగింది. మేడంతో నిన్న డిస్కస్ చేసేది, అయ్యో సంతోష్ గారు సంతోషం మీ మాట చెప్పారు, పెట్టండి, ఎంతమంది వస్తే అంతమంది, ఫస్ట్ టైం పెడుతున్నారు మీరు, పార్టిసిపేట్ చేపిద్దాము అని చెప్పి ధైర్యం ఇచ్చినందుకు కూడా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను శనే గ్రౌండ్లో పెడుతున్నామ్మా ప్రతిసారి. ఈసారి మా అక్క చెల్లెలందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో చేద్దాం, మీరు అందరూ కూడా ఒక తమ్ముళ్ళలా చూసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ